ఛత్తీస్గఢ్‌లో ఇప్పుడు ఎలా ఉందో తెలీదు గానీ, ఒకప్పుడు పల్లెటూరు ఎట్లా ఉండేదంటే, ఊర్లో ఒక ఇంటికి మధ్యన 100-200 గజాల గ్యాప్ ఉంటది. ప్రతి ఇల్లు కూడా చుట్టూతా దడిగట్టుంటది. ఇల్లు అందులో పావు వంతే ఉంటుంది. ముప్పావు వంతు ఖాళీ స్థలం ఉంటది. అందులో కూరగాయలు, పండ్లు, పూలు ఇట్లాంటి చెట్లన్నీ పెంచుకుంటారు. అలాగే వాళ్ళ గేదెలు ఇవన్నిటిని తమ దొడ్లో కట్టేసుకోరు. ఊరు చివరన గేదెల దొడ్లన్నీ లైన్‌లో ఉంటాయి. అంటే ఇక్కడ రామయ్య, సోమయ్య, సుబ్బయ్య ఇట్లాగ ఉన్నారనుకోండి. వీళ్ళందరికీ అక్కడ రామయ్య గేదెల దొడ్డి, సోమయ్య గేదెల దొడ్డి ఇట్లా బయట ఉంటాయి. అట్లాగే మేకల పాకలు, కోళ్ల పాకలు ఇవన్నీ ఊరి చివరనే ఉంటాయి. తద్వారా పారిశుధ్యాన్ని కంట్రోల్ చేయటం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, అద్భుతమైనటువంటి పంటలు. ఛత్తీస్గఢ్ అసలు ఆ పల్లెలు చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత చక్కగా ఉండే